హైదరాబాద్లో అతి తక్కువ బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి మన వెస్ట్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఒక హై రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేశారో అలాంటి ఎగ్జాక్ట్లీ సేమ్ సినారియోలో మరో కోకాపేటగా డెవలప్ అవుతున్న కుంగర్కనాల్ విలేజ్లో 100 ఫీట్ల ప్రపోజ్ రోడ్కి పక్కనే ఆనుకొని ఉన్న ఒక ఫుల్లీ డెవలప్డ్ హెచ్ఎండిఏ వెంచర్ని ఈరోజు మీ ముందు తీసుకొని వచ్చాను. అసలు ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ యొక్క పిన్ లొకేషన్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ముందుగా మన ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే మన ఈ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతున్న 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రతన్ టాటా రోడ్కి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ కనిపిస్తున్న 100 ఫీట్ల ప్రపోజ్ రోడ్కి జస్ట్ మనకు పక్కనే అన్ని ఇళ్ళకి కూడా మధ్యలో ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా, లేదా ఇల్లు కట్టుకొని రెంటల్ ఇచ్చే విధంగా, లేదా మీరు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక హై రిటర్న్స్ వచ్చే విధంగా ఒక హైలీ డెవలప్ అయిన ఒక హై డిమాండ్ ఉన్న ఒక రెసిడెన్షియల్ జోన్లో ఆల్మోస్ట్ మనకు 2.5 to 3 lakh ఎంప్లాయబిలిటీ జోన్ ఉన్న ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ గురించి మనకు పూర్తి వివరాలు చెప్పడానికి పల్లవ్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మనం చూస్తున్న ప్రేక్షకులకి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు మీ యొక్క మాటల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు ఇందాక చెప్పినట్టు వీడియోలో హైదరాబాద్లో మనకి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనకి హయ్యర్ రిటర్న్స్, లైక్ మనకి వెస్ట్ సైడ్ అలాగా ఒక 10 రెట్లు పెరిగిందో మన ఇన్వెస్ట్మెంట్, సేమ్ అట్లాగా మనకి ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషను మీరు ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో అది మీకు వెస్ట్లో పెరిగినట్టు 10 టైమ్స్ అలాగా మీకు హయ్యర్ రిటర్న్స్ పెరిగేటట్టు ఉన్న లొకేషన్లో మనం ఉన్నాం. కొంగర్కలాన్ అనే విలేజ్లో కనిపించేదంతా ఇల్లే సార్. సో ఇళ్ళ మధ్యలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో ఉన్నాం. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 13 ఈ కొంగర్కలాన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి మనకి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అయ్యింది. అది మనకి వయా రావిర్యాల దగ్గర నుంచి వయా కొంగర్కలాన్ మీద నుంచి మనకి మీర్ఖాన్పేట్ అండ్ త్రిబులార్ వరకు మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ 330 ఫీట్ రోడ్ అనేది మనకి పడితే ఏంటంటే మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా మొత్తం కమర్షియల్ కింద అయిపోతుంది. అండ్ ఆ 330 ఫీట్ రోడ్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ మెట్రో శాంక్షన్ కూడా పంపించారు. వై వెస్ట్ పెరగడానికి రీజన్ ఏంటయ్యా అంటే అక్కడంతా ఒక హై ఎంప్లాయ్మెంట్ జోన్ ఫామ్ అయింది. సో అందుకని అక్కడ ఏంటంటే లైక్ బాగా రేట్లు పెరిగినాయి. అలాగా సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి మన కొంగర్కలాన్లో ఫాక్స్కాన్ అని ఒక కంపెనీ పడింది. ఇట్స్ ఏ యాపిల్ అండ్ ఐప్యాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అది ఒక 4,500 కోట్ల బడ్జెట్తో 250 ఎకరాలలో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్ అది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫేజ్ 1 రిక్రూట్మెంట్ అయిపోయి 40,000 మంది డే అండ్ నైట్ షిఫ్ట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. అంటే దానికి ఆపోజిట్లోనే కేన్స్ అని ఇంకో కంపెనీ ఉంటుంది. సో అది ఏంటంటే లైక్ 2,800 crores 50 acresలో 10,000 ఎంప్లాయ్మెంట్ జోన్, అది కూడా రిక్రూట్మెంట్ జరిగి ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. అండ్ వీటితో పాటు పక్కనే మనకి లైక్ ఏంటంటే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ లకిడికాపూల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. సో అది మనకి ఏంటంటే ఇలాగ హబ్ చుట్టుపక్కల ఇంకా ఎడిషనల్గా ఇక్కడ ఒక 1,000 నుంచి 2,000 ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో మొత్తం కొత్త ఇండస్ట్రీస్ కొత్త ఇవన్నీ ఫామ్ అవుతూ ద హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్స్ కింద మనకి 2.5 నుంచి 3 లక్షల ఎంప్లాయ్మెంట్. ఆపోజిట్లో టీసీఎస్ ఆదిబట్ల ఆల్రెడీ 25,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వెరీ ఫ్యూ పారామీటర్స్ ఉంటాయి సార్. వన్ ఆఫ్ ద పారామీటర్ వచ్చేసి కనెక్టివిటీ అండ్ ఆల్సో ఎంప్లాయబిలిటీ, డెవలప్మెంట్. ఈ 3 పారామీటర్స్ని మీరు చాలా క్లియర్గా మీరు మన ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో మన ఈ ప్రాజెక్ట్లో మీరు ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మీరు ఆల్రెడీ మనకు పర్మిషన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయా సార్? కమింగ్ టు మన ప్రాజెక్ట్ గురించి వస్తే కనుక ఇది ఏంటంటే సార్ మనది మొత్తం 28.5 acres ప్రాజెక్టు. ఇట్స్ ప్యూర్లీ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా లీగల్లీ సర్టిఫైడ్ బై ఐసిఐసిఐ బ్యాంకర్స్ బోర్డు. అదిగోండి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ టాటా క్యాపిటల్స్ బ్యాంకర్ సర్టిఫైడ్ ప్రాజెక్టు. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ లాస్ట్ 35 years నుంచి ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా అన్నీ మనం క్లయింట్కి కూడా ఇచ్చేస్తాం. సో ఏ రకంగా చూసినా సరే ఇట్స్ ప్యూర్లీ లైక్ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండ్ ఈ 28.5 acresలో కూడా ఫస్ట్ ఫేజ్ కింద ఇదిగోండి ఇది 15 acres ప్రాజెక్ట్ ఫుల్లీ డెవలప్డ్, మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఫేజ్ 1 ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేజ్ 2 స్టార్ట్ చేసామండి. ఇదిగో కనబడుతుంది కదా ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉన్నాయో ప్లాట్ మార్కింగ్స్ జరిగినాయో ఇదంతా ఫేజ్ 2 వచ్చి లైక్ మనకి 13.5 acres ప్రాజెక్ట్. సో దీంట్లో కూడా లైక్ ఇప్పుడు లాంచింగ్ చేయగానే 2 monthsలోనే
మనకి లైక్ ఆల్మోస్ట్ దగ్గర 50% ప్లాట్స్ అయిపోయినాయి. సో ఎందుకంటే మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ అలా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఏంటంటే సీసీ రోడ్స్ ఇస్తున్నాం ప్రాజెక్ట్లో, అండ్ లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, కిడ్స్ పార్కు అండ్ అడల్ట్స్ పార్కు, వాకింగ్ ట్రాక్స్, వీటిలన్నిటితో పాటు నార్మల్గా ఓపెన్ ప్లాట్స్లో అందరు క్లబ్ హౌస్ ఇచ్చే తక్కువ. సో వీఆర్ ప్రొవైడింగ్ క్లబ్ హౌస్ ఆల్సో. సో మనకి దగ్గర 6,000 నుంచి 8,000 ఎస్ఎఫ్టీలో మనకి లైక్ జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్, ఇప్పుడు ఏదైతే లైక్ గ్రీనరీతో ఇలా కనపడుతుందో ఓపెన్ విత్ డెక్ ఇస్తూ సో బ్యూటిఫుల్గా మనం డెవలప్ చేస్తున్నాం. సో కొంగరకలాన్ చుట్టుపక్కల మనం ఇచ్చే డెవలప్మెంట్స్తో మేము ఇచ్చే కాస్ట్కి అసలు ఎవరు ఇవ్వట్లేదు. అందుకనే మనకి స్టార్టింగ్లోనే సో ఆల్మోస్ట్ దగ్గర ఫేజ్ 1లో 200 ప్లాట్లు అండ్ ఫేజ్ 2లో 185, ఆల్మోస్ట్ ఏంటంటే 200 అబౌవ్ ప్లాట్స్ క్లోజ్ అయిపోయినాయి. అబ్సల్యూట్లీ అండి. ఫేజ్ 2 ఆల్రెడీ అయిపోవచ్చింది, 3 monthsలో క్లోజ్ అయిపోతుంది. సో ఫేజ్ 3 ఇంకొక 25 acres వరకు మనకి ఎక్స్టెన్షన్ ఉంది ఆల్రెడీ, అది కూడా ప్రపోజల్ పెట్టేసాం. 3 monthsలో అది కూడా మనకి ఎల్పీ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మన ఈ యొక్క ప్రాజెక్ట్లో ప్లాట్ యొక్క సైజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సార్? మనకి ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే సార్ 150 square yards నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే 150 గజాల దగ్గర నుంచి 150, 167, 200, 250, 300 అప్ టు 1000 వరకు. అంటే ఒక సామాన్య మానవుడు తీసుకున్న దగ్గర నుంచి కమర్షియల్ బిట్లు వరకు ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ R1 జోన్. మన ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు యాక్సెసిబిలిటీ ఏదైతే ఉందో, ఇట్స్ ఏ ప్రపోజ్డ్ 100 feet రోడ్. సో స్టార్టింగ్లో మనం ఎంట్రన్స్ 100 feet రోడ్ ఉంటుంది, మన బ్యాక్ సైడ్ ఏదైతే లైక్ మన వెంచర్ దాటిన తర్వాత ప్రపోజ్డ్ 100 feet రోడ్డు మనకి ఆ హైటెన్షన్ వైట్ దగ్గర ఉంటుందన్నమాట. అది కూడా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, ఇప్పుడు తిరిగే కూడా వెహికల్స్ వెళ్తున్నాయి. మన ఈ ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ లో 100 feet రోడ్ ఉంది, అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ లో మనకు 100 feet రోడ్ ఉంది. అండ్ ఆ విలేజ్ రోడ్ కూడా మనం ఏదైతే తిరుగుతున్నాయో అది కూడా ప్రపోజ్డ్ 100 feet రోడ్. 300 feet రోడ్లు ఇన్ ఫ్యూచర్ లో మనకు కనబడతాయి. అండ్ 330 feet రోడ్లు అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ అన్ని ఏంటి వాకబుల్లో ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మన ఈ ప్రాజెక్ట్ లో ఈ 100 feet రోడ్ కి కమర్షియల్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయా సార్? కమర్షియల్ ప్లాట్స్ అన్ని అయిపోయినాయి సార్, ఎంతకాలం ఉండవు అసలు, మొత్తం క్లోజ్డ్, ఆల్రెడీ సోల్డ్ అవుట్. లోపల ఆల్రెడీ ఉన్నాయి కొన్ని మంచి ప్లాట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో దే కెన్ విజిట్ అవర్ సైట్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో క్లియర్లీ ఎవ్రీథింగ్ వాళ్ళ కళ్ళతో చూస్తారు. అన్నీ చూసి ఎంప్లాయ్మెంట్ జోన్ చూసి 330 feet రోడ్లు చూసి అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసి అన్నీ నచ్చితేనే దే కెన్ గో ఫర్. యా. అండ్ ఫైనల్గా మన ఈ ప్రాజెక్ట్లో మీరు కోట్ చేస్తున్న ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది సార్? సార్ మనం ఈ ప్రాజెక్ట్లో కోట్ చేసిన ప్రైస్ వచ్చి 28,000 సార్. 28,000 per square yard. యా అబ్సల్యూట్లీ. మనకేంటంటే ఈ చుట్టుపక్కల అయితే కనుక లైక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 32,000-33,000 అబోవ్ ప్రైజింగ్లో ఉన్నాయి. మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ పెట్టాం, వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్స్. దట్ ఈస్ ద రీజన్ మనకి తొందరగా ప్లాట్లు అవడానికి. సో ఫైనల్గా పల్లవ్ సార్ కన్వే చేసిన దాని ప్రకారం చూసినట్లయితే మన ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి కనెక్టివిటీ లొకాలిటీలో ఒక హై ప్రాబబిలిటీ ఉన్న ఒక ఎంప్లాయ్మెంట్ జోన్. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్కి జస్ట్ 1 to 1.5 kilometer రేడియస్లోనే ఫాక్స్కాన్, కేయిన్స్, కలెక్టర్ ఆఫీస్ అండ్ ఇవి మాత్రమే కాదు, మన టోటల్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ జోన్ కూడా ఇదే ఏరియాలో రాబోతుంది. అండ్ వీటికి అడిషనల్గా చూసుకున్నట్లయితే టీసీఎస్ అదిబట్ల, ఏరోస్పేస్ సెజ్ అండ్ ఎగ్జిట్ నెంబర్ 12, ఎగ్జిట్ నెంబర్ 13 కూడా మనకు యాడ్ అండ్ అడ్వాంటేజెస్లో ఈ యొక్క ప్రాజెక్ట్కి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫైనల్గా ప్రైస్ అనేది కేవలం 28,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా మీరు బ్యాంక్ లోన్ వెళ్ళాలి అంటే కూడా యాక్సెప్ట్ చేయడానికి సార్ రెడీగా ఉన్నారు. అండ్ ఈ యొక్క ప్రైస్ అనేది కూడా ఎక్కడ కూడా ఫైనల్ కాదు, ఇది స్లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా అందుబాటులో ఉంది. అలాగే గమనించగలరు, ఈ యొక్క వీడియో అనేది ఒక డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్లో ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను కాబట్టి ఎవరికి కూడా రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్లో ప్లాట్ కొనాలి అనుకున్నా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.